అరిహం వేదం ముందుగా మనకు నేర్పింది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువు అంటే చైతన్యం. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చైతన్యంతో ఉన్నంతసేపు ఆనంద ఆరోగ్యాలతో ఉన్నట్టు మనం వారి యొక్క జీవిత గాథలు, పురాణాలు, ఇతిహాసాల్లో కళ్ళకు కట్టినట్టుగా కనిపించారు. అహంకార మమకారాలు వచ్చినందుకు రూపురేఖలు మారుతా వచ్చినవి. అవతార పురుషులుగా జన్మించారు. కానీ ప్రతి యుగంలోని ప్రతి ఒక్క అవతారంలోని వారిని వారు తెలుసుకున్నారు. ఆనంద ఆరోగ్యాలతో శరీరాన్ని వదిలారు. అంతటి గురువులైన వారికే ఆ యోగ్యత ప్రాప్తించింది అనుకోవడానికి లేదు. వారు మనకి మునుముందుగా వారే అన్ని జన్మలు ఎత్తారే. మరి మనలో ఉన్న అహంకార మమకార వికారాల వల్ల అనారోగ్యమనే దుస్థితిని ఏర్పరచుకుంటున్నాం ఈ శరీరానికి అని తెలుసుకోవాలిగా. అనారోగ్యం ఎందుకు వస్తుంది? అహంకారం. నా మాట నెగ్గుకొచ్చాము అని ఎదుటివారి మీద, నెగ్గుకు రావాలని ఎదుటివారి మీద మన యొక్క మాటలను ఆలోచనలను రుద్దితే, ఎదుటివారిని శాసిస్తే అది ఏదో ఒక నాడికి మన కోపమే మనకు శత్రువుగా మారి అనారోగ్యం ప్రాప్తిస్తుంది. మమకారం బిడ్డల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, అలా వేటి పట్లైనా విపరీతమైన మమకారం. అంటే వారు అనుకున్నది అవ్వాలి, వారు అనుకున్నట్టు ఉండాలి, వారు ఎలా అయితే ఉన్నారో అలా ఎదుటివారు కూడా ఉండాలి అని విపరీతమైన ఆలోచనలతో ఉంటే శరీరం ఆ ఆలోచనలకి తొందరగా అనారోగ్యానికి ఆలోచనలు మనిషిని తినేసి అనారోగ్యాన్ని దరిచేరుతాయి. అంటే అహంకారం మమకారం వల్ల మనలో ఉన్న బ్రహ్మ విష్ణు తత్వాన్ని గ్రహించలేకపోతున్నాము. మనం అనుకున్న పనిని అంటే ఏమనుకుంటున్నాం? పెద్దలు చెప్పండి ఏది చేయలేం, అది చేయలేకపోతున్నాము. స్థితప్రజ్ఞతతో జీవించలేకపోతున్నాం. అనారోగ్యానికి దగ్గరగా ఈనాటి కాలంలో, కలియుగంలో మన కర్మను మనం లిపి చేసుకుని ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే కరెక్టు, ఇదే వాస్తవము అని మనకు మనంగా గిరిగీసుకుని ఆందోళనలకు, ఆక్రోశాలకు, ఆవేశాలకు లోనై అనారోగ్యం అంటిపెట్టుకునేలాగా చేసుకున్నాము. అందుకే మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మన మనసు వేటికి కట్టుబడిపోయింది, మన మాట ఎవరి మీద శాసిస్తుంది, ఎవరి నుంచి ఆశిస్తుంది అని మనసుని, మాటని నిరంతరము గమనించుకుంటే ఎలా గమనించుకోగలుగుతాం? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఈనాటి సమాజంలో ఉన్న చుట్టూ ఉన్న వారితో పోల్చుకోకూడదు. వారి యొక్క మార్గము మనం అనుసరిస్తున్నామా లేదా అని వాళ్ళతో పోల్చుకుని వాళ్ళలాగా జీవిస్తే మనం అన్నిటి నుంచి బయటపడతాం. మనం చేసిన మేలు ఎలాంటిదైనా ఎవరి నుంచి ఆశించకుండా, ఎవరిని శాసించకుండా ఉన్నదాంతో తృప్తి పడుతూ మనలోకి మనం ప్రయాణం చేస్తూ మనల్ని మనం గమనించుకుంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వాన్ని అలవర్చుకుంటే వచ్చిన పని పూర్తవుతుంది. గత జన్మ కర్మలు శుద్ధవుతాయి. ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఆనందంగా జీవించగలుగుతాము. ఆరోగ్యంతో ప్రతి పనిని
చేయను గలుగుతాము. హరి ఓం తత్సత్.